హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈరోజు పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకున్నాను కదండీ! మొత్తం శుభ్రం చేసుకొని ఇలాగా ప్లేట్‌కి బొట్లు పెట్టుకుంటున్నానండి. ఫస్టు వినాయకుడికి పెట్టుకున్నట్టు ఆ ప్లేట్‌లో వినాయకుడు ఉంటాడండి. అందుకే ప్లేట్‌కి ఫస్ట్ బొట్లు పెట్టుకుంటా అండి. ఆ తర్వాత వినాయకుడికి, లక్ష్మీదేవికి, స్వామివారికి అన్నిటికి బొట్లు పెట్టుకున్నానండి. చెప్తానండి ఈ బొట్ల సంగతి ఎందుకు ఇలా చెప్తున్నానంటే వివరంగా నాకు వేలికి సర్జరీ అయిందండి. చేతిలో కూడా కుట్టుంటదండి. అరచేతిలో కూడా కుట్టుంటది నాకు. ప్రాబ్లమ్ ఉందండి. అందుకనే ఆ వేలు నేను ఎక్కువ శాతం ఈ 4 వేళ్ళు నొప్పులేస్తాయండి. నేనెవరికీ చెప్పుకోనండి. కానీ మీతో చెప్తున్నాను నిజంగా నమ్మండి. ఎందుకంటే నాకు నొప్పుంటది. అవన్నీ తోమినప్పుడు వేళ్ళన్నీ నొప్పులేస్తాయండి. అందుకే నేను బొటన వేలు ఉపయోగించి టకటక పెట్టేస్తానండి. నాకు ఒక 20, 25 ఏండ్ల క్రితం ఆ సర్జరీ అయింది. అప్పటి నుంచి నేను ఇలా బొట్లు పెట్టేటప్పుడు మాత్రం నేను ఉంగర వేలుతోనే చేస్తున్నా అండి. కుంకుమ పెట్టేటప్పుడు మాత్రం నేను బొటనవేలు పెడుతున్నా అండి. ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే పూజ కావాలని తప్పులు ఎవ్వరు చేయరండి. స్వామివారంటే మీకు ఎంతిష్టమో నాకు కూడా అంతే ఇష్టమండి. అనుకోండి కానీ కావాలని ఎవరము తప్పులు చేయమండి. పూజలో పెద్ద పెద్ద పూజల్లో కూడా పొరపాట్లుంటాయండి. ఆ పొరపాటు జరిగినప్పుడు భగవంతుడు మీలాంటి ద్వారా మాకు చెప్పిస్తాడండి. చెప్పిస్తాడు కావాలని ఎవరు చేయమండి. కాకపోతే నాకు వేలికి నొప్పుందని చెప్తున్నాను. ప్రతిసారి అదే కామెంట్ ఒస్తది కాబట్టి వివరంగా చెప్పుకుంటున్నానండి మీకు. పూజంటే నాకు కూడా భక్తి, ప్రేమ, ఓపిక అన్నీ ఉంటాయండి నాకు. దాంతో పాటే ఆ భగవంతుడు ఇచ్చిన దాన్ని బట్టి నేను చేసుకుంటున్నానండి. ఇలా నాకు చేసుకునే ప్రాప్తం ఉంది కాబట్టి ప్రతిరోజు స్వామివారికి నేను సేవ చేసుకుంటున్నానండి. అలా నన్ను దీవించమని నేను కోరుకుంటానండి స్వామివార్లనందరినీ. నా మందిరంలో ఉన్న దేవుళ్ళందరినీ కోరుకుంటానండి అలాగా. ఇలా అన్నిటికి బొట్లు పెట్టుకొని మంచిగా నేను చాలా సేపు పట్టిందండి ఈరోజు. ఎందుకనంటే పడతదండి. ఇక శ్రావణ మాసాలు కదా! పనుంటుంది. బ్రహ్మముహూర్తంలో అయిపోవాలంటే నైటంతా చేసుకొని, ఇంక నేను బ్రహ్మముహూర్తంలో చేసుకోవాలండి. అది ఇంకా కొంచెం టైం పడతదండి. శ్రావణ శుక్రవారాలంటే నాకు చాలా టైం పడతది. మామూలుగా ఉన్నప్పుడే టైం పడతండి. ఇంక ఈరోజు ఇంకా టైం పడతది. ఇలా ఇగో చూడండి వేలికి చూడండి నొప్పుంటది. అరిచేతిలో గూడా కుట్టుంటదండి నాకు. దాన్ని బట్టి అక్కడుంటదండి కుట్టు. అదిగో చూపిస్తున్నా అండి మీకు.